హలో గాయ్స్, సో మేమైతే థియేటర్కి వెళ్తున్నాం సినిమా చూడటానికి. సో నేనైతే రెడీ అవుతున్నాను. రెడీ అయ్యాక నా ఫైనల్ లుక్ చూపిస్తాను. ఫ్రెండ్స్, నేనైతే రెడీ అయిపోయాను కాబట్టి ఇంకా మేమైతే వెళ్తున్నాం కల్తీ మూవీకి అని. కల్కి సినిమాకి అయితే వెళ్తున్నాం అనమాట. సో నేనైతే చేస్తున్నాను. మమ్మీ పైన రెడీ అవుతుంది వస్తున్నారు. మమ్మీ అయితే ఫైనల్గా బలవంతంగా తీసుకెళ్తున్నాను. సో వచ్చేసాను ఫైనల్ లుక్కి. సో లుక్ ఎంత బాగా ఉంటుందంటే సూపర్గా రెడీ అయ్యాను. మా మమ్మీ కిందకి వచ్చాక నా మొత్తం లుక్ మీకు చూపిస్తాను. సో గైస్, నేనైతే హీల్ చేసుకున్నాను అనమాట. మా మమ్మీ హీల్స్ ఇప్పుడైతే మీకు చూపిస్తాను. నేను మా మమ్మీ హీల్స్ అనమాట నేను చూస్తున్నాను. మా మమ్మీ హీల్స్ అయితే నేను వేసుకున్నాను, చూపిస్తాను. హీల్స్ అయితే నేను వేసుకున్నాను. ఇది యాక్చువల్లీ నా హ్యాండ్ బ్యాగ్. సో నేనే తగ్గించుకోవాలి కదా. మా మమ్మీ అయితే ఈ హ్యాండ్ బ్యాగ్ బేబీకి తగ్గించుకోవాలి మా ఫ్రెండ్స్. కానీ నేను ఇవ్వాలి. ఇప్పుడు మా మమ్మీ వేసుకున్నట్టు వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్. మా కొద్దిగా కెమెరా పట్టుకోవా, క్యాచ్ ఉంచుకున్నాను. సో ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరామన్నమాట ఇప్పుడు. సో మెయిన్ రోడ్ పైకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో మొత్తం చూడండి, వర్షం పడినట్టు మబ్బులు చూడండి. అసలు మాకైతే వర్షం పడిద్దేమో, మేము వెళ్ళలేమేమో అనిపించింది. కానీ ఫైనల్గా అయితే చేరుకున్నాం ఎలాగో అలా. వర్షం అయితే పడలేదన్నమాట అనుకున్నాం, కానీ వర్షం అయితే అసలు పడలే. ఇంకా మెయిన్ రోడ్ పైకి అయితే వచ్చేసాం. సో క్లైమేట్ అయితే చాలా మారిపోయిందనమాట. ఇందాకైతే సాయంత్రం అయినా కానీ లైట్గా సన్ వచ్చేది. అసలు మేము వెళ్తున్నప్పుడు అయితే సన్ కూడా రాలా. రెయిన్ ఫాల్ అయిద్దేమో అనుకుంటే రెయిన్ ఏం ఫాల్ అవ్వాలా, వర్షం ఏం పడలా మాకు. సో చూడండి, మేము వెళ్తున్నాం. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది గాయ్స్ వెళ్తుంటే. ట్రాఫిక్ కూడా అయితే ఏం లేదన్నమాట ఆడ. ఈజీగా వెళ్ళిపోయాం ఫాస్ట్. పార్కింగ్ దగ్గరికి అయితే వచ్చేసాం, బండి అయితే పెట్టేసామన్నమాట. ఇప్పుడైతే మేము వెళ్తున్నాము థియేటర్ లోపలికి. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. ఆడికని వెళ్ళేటప్పుడు అసలు ఏ పిచ్చకన్నా ఎగ్జైట్మెంట్ ఉంటుంది. డబ్బులు చూడండి, పార్కింగ్ కోసం అయితే డబ్బులు అయితే మాకైతే తెలియదు. మనీ కూడా ఎక్కువ చాలా ఉంది. అసలు ఇలా ఎగ్జైట్మెంట్లో ఆపితే ఎలా ఉంటుంది? సో ఇప్పుడైతే స్టెప్స్ సినిమా స్టార్ట్ అవుతుంది అన్నారు, అన్నట్టు పరిగెత్తుతున్నారు. సో పైకి వెళ్ళి చూస్తే ఏమీ లేదన్నమాట. సో ఫైనల్గా పైకి వచ్చేసి అలా లోపలికి వెళ్తున్నాం అన్నమాట. చాలామంది అయితే వచ్చారు. Thank you.
3D టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో 3D స్పెక్ట్స్ అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము టోకెన్కి. సో గాయస్ సో ఇప్పుడైతే ఇక్కడ అందరూ చాలా మంది అయితే జనాల కోసం బయట చూపిస్తాను రైట్. ఇందాక ఎలా ఉందో సో బయట వ్యూ చూడండి గైస్, చాలా బాగుంది. అలా లేదు, బాగా లేదు. ఆటోలు పార్కింగ్ అన్నీ చాలా మంది వచ్చారు. వెహికల్స్ పార్కింగ్ అయితే కిందే ఉంది, అయినా కానీ ఈ ఆటోలో వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చేసారు. మా డాడీ ఫ్లవర్స్ షర్ట్ ఉంది కదా, అదే మా డాడీ స్పెట్స్ పెట్టుకుని డాడీస్ అయితే మేము దూరం వెళ్తున్నాం కాబట్టి స్పెట్స్ అనమాట. ఇప్పుడు మనం అది పెట్టుకొని సినిమా హాల్లోకి వెళ్తే ఫ్రెండ్స్ 3D స్పెట్స్ ఇస్తున్నారు. ఇక్కడ లైన్ ఉంది, ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. సో అక్కడ స్పెట్స్ అనేవి తీసుకోవాలన్నమాట, తీసుకొని లోపలికి వెళ్ళి చూడాలి. సో గైస్ భయంకరంగా ఉంది, మీకు చూపిస్తాను మూవీ అంతా చూడండి. ఇక్కడైతే మా డాడీ తప్పిపోయారనమాట, ఎక్కడ కనిపించట్లేదు, టోకెన్ దగ్గర కనిపించట్లేదు. మా డాడీ అలానే సినిమా హాల్ లోపలికి వెళ్ళి చూసామన్నమాట. వాళ్ళైతే తెలియదు, ఎందుకంటే నేను ఎప్పుడు మా ఊరు రాలేదు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఇటు రండి. అదిగో చూసావా, పగలే కనిపిస్తున్న ఆ నక్షత్రాన్ని. జోయా సినిమా ఎలా ఉంది? బాగుంది. పప్పా సినిమా ఎలా ఉంది? బాగోలేదు. మా డాడీకి నచ్చకపోతే నాకు నచ్చనట్టే. సో నచ్చలేదు సినిమా, చాలా బోరింగ్గా ఉంది. సో మేమైతే రెయిన్బో కేక్ తీసుకున్నాం అన్నమాట. మా మమ్మీ అయితే ఏమీ వద్దు అనింది, కానీ బలవంతంగా వెళ్ళి తీసుకున్నాం మా డాడీ నేను. సో నేనైతే తింటున్నా, టేస్ట్ అయితే అదిరిందనమాట.